నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. మేము ఫేమస్ ఆ మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశారు. గీతా ఆర్ట్స్ కి సంబంధించి బయట టపాకాయలు వేసి అల్లు అరవింద్ గారు వచ్చి మేము ఫేమస్ అని చెప్పించడం, ఇలాగా వాళ్ళ స్టైల్లో ప్రమోషన్స్ బాగానే చేసుకున్నారు. సో ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి రివ్యూ ఏంటి? సో బేసిక్గా ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే ఒక ముగ్గురు కుర్రాళ్ళు, సేమ్ మనకి ఇంతకుముందు కూడా ఇట్లాంటి సినిమాలు చాలా చూసాము. బట్ బేసిక్గా అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి అంటే పొద్దున్న లేస్తే కలిసి పడుకుంటారు, కలిసి తింటారు. పొద్దుంతా ఏవో చిచోర పనులు చేయడం, రాత్రి వస్తే మందేసి పడుకోవడం. ఇంతే. ఇంకా బాగుపడనరా అందరు తిడుతూనే ఉంటారు, ఆ మాటలు పడతానే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. అండ్ వీళ్ళ ఇది చూసి ఏం చేస్తారంటే తర్వాత కొంచెం బాధ్యతగా ఉండాలని చెప్పి ఒక చిన్న టెంట్ హౌస్ లాంటిది ఏదో పెట్టిస్తారు. అది ఏమైంది, తర్వాత చిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఏదో ప్రయోజకుడు అవ్వు అని చెప్పేసి మామ ఒక రూలు. ఇక అమ్మాయి కోసం ఈ పిల్లోడు ఏం చేశాడు, మేము అర్జెంటుగా ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇన్స్టా రీల్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఏదో పెట్టేసి రకరకాల వెరైటీ వీడియోలు తీసి ఫేమస్ అవుదామని చెప్పేసి అనుకుంటారు. ఇక ఆ తర్వాత వీళ్ళు నిజంగా ఫేమస్ అయ్యారా లేదా, ఈ తరహాలో ఇది కథ ఓవరాల్. చెప్పాలి అని అంటే అమ్మాయి ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఏదో ఒకటి ఉండాలి అబ్బాయికి వరకు మాత్రం కామన్ పాయింటే. ఆ తర్వాత ఎలా తీసారన్నది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ముగ్గురు అల్లచిల్లర వ్యవహారాలంతా ఇంతకుముందు అన్ని సినిమాల్లోనూ చూసాం మనం. మాక్సిమం చూసేసాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో చూసేసాం. బలగంలోనూ అలాగే చూసాము, ఈవెన్ అన్నిట్లోనూ ఉన్నాయి. ఇది మన అంతకుముందు మన ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసిన సైన్మా కానీ, పెళ్లి చూపులు, అండ్ అంటే మోస్ట్లీ జాతి వాళ్ళని పెట్టుకున్నారంటే ఒక లైన్ వరకు అంతే, మోస్ట్లీ జాతి రత్నాలు లాగా అనుకో, ఇంచుమించు అంతే. ఆ తరహాను అదే ఎంచుకున్నారు. అండ్ పోనీ ఏమన్నా మెప్పించారా అంటే కొంచెం కొత్తదనం ఏదో పెట్టుకోవాలని చెప్పేసి మధ్యలో ఎమోషనల్ టచ్లు ఇచ్చారు. రైతు గురించి చెప్పడం, అండ్ గోరెటి వెంకన్నతో ఊరు గురించి చెప్పే ఒక మంచి సాంగ్, ఇట్లా కొంచెం వెరైటీ అనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే ప్లాట్ అంతా ఒకటే. ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసాము. కాకపోతే అక్కడక్కడ కొన్ని జెన్యూన్ కామెడీలు అయితే ఉన్నాయి. అంటే వీడియోలు తీసే క్రమంలో వీళ్ళ మధ్యలో వచ్చే ఆ కెమెరామెన్కి వీళ్ళకి వచ్చే జోక్స్ అవి ఇవి కొన్ని అట్లా బాగా పేలాయి. అంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఎంచుకుంది ఆ జోనర్ కొత్తది, ఇంతకుముందు రాలేదు కాబట్టి అంతవరకు జోక్ కామెడీ ఎంజాయ్ చేయొచ్చు. మిగతాదంతా కూడా నార్మల్ ప్లాట్, పెద్దగా ఏం లేదు. అండ్ ఈ అబ్బాయే డైరెక్టర్, ఇతనే హీరో, ఈ సుమన్ ప్రభాస్. సో లైక్ మనకి ఎట్లా అంటే ఈయన యాటిట్యూడ్లో ఒక విజయ్ దేవరకొండని చూడొచ్చు. డైరెక్షన్, ఈ స్క్రిప్ట్ వైజ్ సెలెక్షన్, ఆ తెలివితేటల్లో మనం ఒక విశ్వక్సేన్ని చూడొచ్చు. ఆ టైప్ అయితే పర్లేదు. ఈయన ఇదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక కొంచెం ఎదిగే అవకాశం ఉంది. కాకపోతే రొటీన్ రేర్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఏదో మెప్పించాలనుకున్నాడు. తెలంగాణ స్లాంగ్, పరిసరాల చిత్రీకరణ అదంతా బాగానే ఉందంటే ఆల్రెడీ మనము బలగంలోను వీటన్నిటిలోనూ ఫేస్ చేసాము. సో ఆ దసరాలోని ఇవన్నీ ఇట్లా తెలంగాణ స్లాంగ్ చూసాం కాబట్టి ఈ మధ్య కాలంలో సినిమాల్లో తెలంగాణ స్లాంగ్ తోనే వెళ్తున్నారు, ఇది ఎక్కువ వస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే పర్లేదు అనిపించింది. అండ్ అంతే, పెద్దగా ఇంకా నటుల గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. ఆ లిప్స్టిక్ కుర్రాడు అని ఒకడు ఉంటాడు, బాగా చేశాడు అబ్బాయి ఎవరో. ఇద్దరు కూడా పర్వాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రల పరిధి మేరకు ఇట్స్ ఓకే, బాగానే నటించారు. అండ్ నిర్మాణ విలువలు కూడా ఈ సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇది. అండ్ మ్యూజిక్ విషయం మాట్లాడుకోవచ్చు. కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ ఫర్ సినిమా. కాకపోతే మరీ ఆకట్టుకునేంత కథాంశాలు ఏం లేవు. యూత్ కావాలి అనుకుంటే ఆ పాత సినిమాలు ఒకవేళ ఈ పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఇవేవి చూడని వాళ్ళు ఒకసారి చూస్తే వీళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అవన్నీ చూసిన వాళ్ళకి ఇదే కదా అనిపిస్తుంది. ఏదో అంటే ఒక షార్ట్ ఫిలింని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అన్ని షార్ట్ ఫిలింలో ఉండే అంశాలే ఉంటాయి. ఈ అబ్బాయి కూడా యూట్యూబర్ నుంచే వచ్చాడు యాక్చువల్లీ. చాయ్ బిస్కెట్ వాళ్ళకి సంబంధించిన మూవీ కదా ఇది. అండ్ ఈయన కూడా యూట్యూబ్ నుంచే వచ్చాడు కాబట్టి అది ఇంకా అలాగే ఉంది. అంటే సినిమాటిక్ ఇది ఇంకా రాలా.
ఎలా అయితే ఇన్స్టా రీల్స్ అంటే వీళ్ళేమనుకున్నారో నాకు అర్థమైంది. మనం చెప్పేదే యూట్యూబ్ రీల్స్ గురించి, ఇన్స్టా రీల్స్ కాబట్టి ఆ ఫీల్ కలగాలంటే అలాగే ఉండాలి అనుకున్నారు. కానీ సినిమా లెవెల్లో వీటిని ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మనకి మొన్న చూసుకుంటే వినరో భాగ్యం విష్ణు కథలో కూడా అమ్మాయి యూట్యూబ్ వీడియోలు చేసుకునేది. సో బట్ మనకు సినిమాటిక్ గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఏదో షార్ట్ ఫిలిం చూసినట్టే, ఏదో ఫోన్ లో తీసినట్టు అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు కూడా ఆ ఫీలింగ్ రావాలనే ట్రై చేశారని అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఓకే, అంత కన్విన్సింగ్ గా ఉండవు ఈ విషయాలు చూస్తే. అండ్ ఓవరాల్ గా అయితే నాకు పెద్దగా అందరూ కొత్త వాళ్ళే. గోరేటి వెంకన్నని ఎందుకో పెట్టుకున్నారు, ఆయనకి ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ లాగా ప్లాన్ చేసుకుని ఆయనతో ఒక స్పెషల్ సాంగ్ పెట్టించారు. అంటే ఊరు సమస్యలు, రైతు సమస్యలు ఏదో చెప్పాలనుకున్నారు అంతర్లీనంగా. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సినిమాల్లో ఎమోషనల్ కన్నా కూడా కామెడీ బాగా పండింది. అవును, బట్ వీళ్ళ కామెడీ కన్నా కూడా ఎమోషనల్ సీన్స్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. నిజంగా ఇప్పుడు టెంట్ హౌస్ వీళ్ళ సీరియస్నెస్ మనకి ముందు నుంచే అలవాటు అయితే ఆ టెంట్ హౌస్ కాలిపోయిన మనకు కూడా కొంచెం బాధ వేస్తుంది. అది ఎట్లుందంటే వీళ్ళే దగ్గరుండి కావాలని దగ్గరబెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఐ మీన్ ఆ ఫీల్ రాదు. సో అంటే వాళ్ళు కొంచెం ఎమోషన్ అవన్నీ క్యారీ చేస్తే కదా మనకు దాంట్లో అవన్నీ వచ్చేవి, అవేవి రావు. చప్పగా సాగింది. అంటే జాతిరత్నాలు మనము చూసినప్పుడు ఆ ఒక్క సాంగ్ తోనే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికో తీసుకెళ్ళింది చిట్టి ఆ సాంగ్. ఈ సినిమాలో మనకు అలాంటి సాంగ్ కూడా ఒక్క సాంగ్ కూడా మన అంటే కట్టిపడేసేలా. జస్ట్ బీజిఎం మీద పెట్టిన దృష్టి సాంగ్స్ మీద ఏమంతగా పెట్టలేదు. బట్ జాతిరత్నాల గురించి మాట్లాడుకుంటే ముగ్గురు ఆర్టిస్టులు దాంట్లో పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటది. సో ఇక్కడ అట్లా ఏమి కొంచెం తెలిసిన ఫేస్లే, అదే ఉంటది. కొత్త వాళ్ళు అయిపోయేసరికి మనకి ఎక్కదా అనిపిస్తే కొత్తగా చేసినప్పుడు ఎక్కిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అట్లా ఆ విధంగా చూసుకుంటే మనకు వీళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. బట్ ఈ అబ్బాయి అంత చిన్న ఏజ్ లో ఎట్ ఏ టైం ఇట్లాంటి స్క్రిప్ట్ అవుట్ ఎంచుకొని సేమ్ టైంలో డైరెక్షన్ చేస్తూ ఇది చేయడం అనేది అధిక బరువు, అంటే జస్ట్ మోయలేకపోయాడేమో అనుకున్నా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ శెట్టి లాంటి వాళ్ళు ఉంటే ఆయన కాంతార తీసాడు, డైరెక్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ లారెన్స్ వాళ్ళు చేస్తారు, డైరెక్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక రంగంలో ప్రూవ్ చేసుకున్నారు. సో ఎక్స్పీరియన్స్ తో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాత అంటే విశ్వక్ ఫలక్నుమా దాస్ బాగా తీసాడు. మరి కానీ ఈ అబ్బాయి వికటించింది. అంటే మేబీ మనం ఇవన్నీ చూసేసరికి ఇది ఒక అతుకుల బొత్తలా అనిపించిందేమో. వీళ్ళు కొత్త కథ నేర్చుకుంటే నిజంగా బాగుండేది. అంటే వీళ్ళ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోల వల్ల ఎలా ఫేమస్ అవ్వాలి అంతే. దీంట్లో పెద్ద విషయం ఏముంది? రోజు యూట్యూబ్ చూసే వాళ్ళకి ఇవాళ రేపు ప్రతి కాలనీలో ఇంటింటికి 4 ఛానళ్ళు ఉంటున్నాయి. ఎవరికి పడితే వాళ్ళ పేరు మీద ఒక ఛానల్ ఓపెన్ చేయడం, రోజు వాళ్ళు చేసే అడ్డమైన పనులన్నీ అందులో అప్లోడ్ చేయడం, మన కర్మగాలి మనం చూడడం. వాళ్ళు అది కొన్నా ఇది కొన్నా అటెలినా ఇటెలినా ఏం చేసినా అందులో తగిలేస్తా ఉంటారు. కొంతమంది పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేస్తారు, ఇష్టం ఉన్నట్టు ఏవేవో చెప్తారు. అసలు ప్రతిరోజు పండగతోనే మనం ఈ యూట్యూబ్ అనేది బాగా చూసాం. ఎందుకంటే రాశికన్నా చేసేసరికి ఒక ఫేమ్ అయ్యింది. అవును. సో ఆ తర్వాత కూడా ఇంతే, మన పిచ్చి డ్యాన్స్లన్నీ వేసుకుంటూ ఆ టిక్ టాక్ వచ్చింది కొన్ని రోజులు, నరకం. అది బంద్ అయిన తర్వాత అమ్మాయి అనుకుంటే అది ఇన్స్టా రీల్స్ మీద పడింది. ఇప్పుడు ఆ యూట్యూబ్ కూడా షార్ట్స్ పెట్టేసేసరికి ఇవన్నీ చూడాల్సి వస్తుంది. సో ఇంతే, ఈ క్రమంలో ఈ సినిమా వాళ్ళ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. బట్ పెద్దగా ఏమంత మెప్పించలా. మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ 2/5. థ్యాంక్ యూ.